వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. ప్రధానంగా ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది ఆగస్టు 3 నుంచి మనకి స్టార్ట్ అవబోతుంది. ఆగస్టు మంత్లో ఫస్ట్ వీక్లో మరి గ్రూప్ డి కోసం స్పెషల్గా కరెంట్ అఫైర్స్ అనేది మనం ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బిట్లు అనేవి ఉపయోగపడతాయి. ఎందుకంటే జనవరి 1 నుంచి ప్రజెంటు ఆగస్టు వరకు 6 నెలల వరకు జనవరి 1 నుంచి ఆగస్టు వరకు ప్రతి నెల కూడా కరెంట్ అఫైర్స్ అనేది డే టు డేట్ మనం ఫాలో అవ్వాలి. అదే విధంగా తీసుకుంటే 6 నెలలు అనేది సరిపోద్దంటే 6 నెలలు సరిపోదు. దానికి ముందు కూడా నవంబరు అండ్ అక్టోబరు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నోబెల్ అవార్డ్స్ గట్రా ఉన్నాయి కాబట్టి చాలా వరకు స్పోర్ట్స్ అవ్వచ్చు, సమ్మిట్స్ అవ్వచ్చు, లేదా అంతర్జాతీయ అంశాలు అవ్వచ్చు, రకరకాల బిట్స్ మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు చదువుతూ నవంబరు, డిసెంబరు అండ్ అక్టోబర్ మంత్ వరకు అవి కూడా చూడాలి. ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామ్, స్టేట్ ఎగ్జామ్ కాదు, ఒక 6 నెలలు సరిపోతుంది. నాకు సెంట్రల్ ఎగ్జామ్ అనేది 1 ఇయర్ కూడా బిఫోర్ 1 ఇయర్ కూడా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం 6 మంత్స్ బాగా చూడాలి. ఆ ముందు 6 మంత్స్ కూడా ఖచ్చితంగా హైలైట్స్ అంటూ చూసుకుంటూ వెళ్ళాలి. సరే, ఫస్ట్ ప్రశ్న ఒకసారి మనం పరిశీలిస్తే, జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా 2026 మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. అతను తమిళనాడు ఎన్నవ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు? చూడాల్సిన ప్రశ్న. ఎందుకంటే గత 2025 గ్రూప్ డిలోని ఒక ప్రశ్న అడిగాడు. సేమ్ ప్రశ్న బేస్ చేసుకుంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ గ్రూప్ డిలో అడిగిన ప్రశ్న ఏంటి సార్ అంటే, కేరళ 13వ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు అడిగాడు సార్ అంటే, కేరళకి 13వ ముఖ్యమంత్రి ఎన్నికైన వ్యక్తి ఎవరంటే సతీశన్. దాన్ని బేస్ అయ్యి ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ప్రధానంగా భారతదేశంలో ప్రధానంగా మన ముఖ్యమంత్రుల జాబితా పరిశీలిస్తే ఇటీవలి కాలంలోని నూతన ముఖ్యమంత్రులు చాలామంది రావడం జరిగింది. అందులో ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి గుర్తుపెట్టుకుంటే, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి. ఈ పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎవరంటే రంగస్వామి. ఇటీవల 2026లోని ఎన్నికైన ముఖ్యమంత్రుల జాబితా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. గవర్నర్ల జాబితా, కేంద్ర మంత్రుల జాబితా ఇవన్నీ కూడా అడిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి రంగస్వామి. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరంటే జోసెఫ్ విజయ్. ఇదే ప్రశ్న కూడా అదే. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2026 మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. అతను తమిళనాడు ఎన్నో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని అడిగాడు ఈ ప్రశ్నలో. ఆప్షన్ 1 8వ ముఖ్యమంత్రి అని, అదే ఆప్షన్ ఏ 8వ, ఆప్షన్ బి 9వ ముఖ్యమంత్రి, ఆప్షన్ సి 10వ ముఖ్యమంత్రి, ఆప్షన్ డి 11వ ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆప్షను డైరెక్ట్గా మనకి ఇది నెంబర్ సిస్టమ్ డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ అనే వ్యక్తి 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 9th చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఎలక్టెడ్ జోసెఫ్ విజయ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అదేవిధంగా రీసెంట్గా వెస్ట్ బెంగాల్లోని కొత్తగా ఒక ముఖ్యమంత్రి రావడం జరిగింది, సువేందో అధికారి. సువేందో గుర్తుపెట్టుకోవాలి అధికారి. వెస్ట్ బెంగాల్ బీజేపీ పార్టీ. వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా 294 ఎమ్మెల్యేలు ఉంటే మరి వెస్ట్ బెంగాల్ నూతన ముఖ్యమంత్రికి ఎన్నికయ్యారు. ఇతను కూడా వెస్ట్ బెంగాల్కి 9వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు మమతా బెనర్జీ తర్వాత. ఒక 9th చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎవరంటే సువేందో అధికారి అని మనం గుర్తుపెట్టుకోవాలి. 9th చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఎవరంటే జోసెఫ్ విజయ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడ తీసుకుంటే ప్రధానంగా ఇది కేరళ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే సతీశన్. ఎవరు సార్? సతీశన్. ఇతను కేరళకి 13వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 13వ ముఖ్యమంత్రికి ఎన్నికయ్యారు సతీశన్. పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎవరంటే రంగస్వామి అని మనం గుర్తుపెట్టుకోవాలి. రంగస్వామి లేదా రంగస్వామి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. రంగస్వామి లేదా రంగస్వామి అంటాం. ఇతను నూతన ముఖ్యమంత్రికి ఎన్నికయ్యారు. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా దీంతోపాటు ఇక్కడ అస్సోం నూతన ముఖ్యమంత్రిగా ఎవరు సార్ అంటే హేమంత్ బిస్వా గుర్తుపెట్టుకోవాలి. హేమంత్ బిస్వ శర్మ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అస్సోం నూతన ముఖ్యమంత్రికి ఎన్నికయింది హేమంత్ బిస్వ శర్మ. ఇవందరూ కూడా ఖచ్చితంగా గవర్నర్లు కూడా తెలుసుకోవాలి, ముఖ్యమంత్రులు తెలుసుకోవాలి. రీసెంట్ కాబట్టి ఎన్నో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని అడిగాడు. చాలా 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 ఇంపార్టెంట్. మరి అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు గమనించాలి. మరి ఒడిస్సా నువ్వు చదివినప్పుడు ఖచ్చితంగా మధ్యప్రదేశ్ని కంపేరింగ్ చేసుకుంటూ ఒడిస్సా చదవాలి. ఎందుకు సార్ అంటే మధ్యప్రదేశ్లోని మనకు ఒక అక్షరం ఉంది, మధ్యప్రదేశ్ అన్నాం కాబట్టి
ఈ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే ప్రజెంట్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మాని కొద్దిగా చూసుకోండి. మధ్యప్రదేశ్లో మా ఉంది కాబట్టి మాను బేస్ చేసుకోవాలి. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ జనరల్ తీసుకుంటే మోహన్ యాదవ్. 2 పేర్లు ఇక్కడ ఉన్నాయి సార్. ఒక పేరు ఏంటి సార్ అంటే మోహన్ యాదవ్. ఇంకో పేరు ఏంటి సార్ అంటే మోహన్ చరణ్. 2 ఇంచుమించు మోహన్తో స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మోహన్ చరణ్, మోహన్ యాదవ్. ఇక్కడ మధ్యప్రదేశ్లో మా ఉంది. ఈ మాను నువ్వు యాగా భావిస్తే యా కాబట్టి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే మోహన్ యాదవ్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్. మరి ఒడిస్సా ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే మోహన్ చరణ్. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరంటే సువేందు అధికారి. వీళ్ళందరూ నూతన ముఖ్యమంత్రులు. మరి అదే విధంగా తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అటుపక్క జమ్మూ కాశ్మీర్ తీసుకుంటే ఉమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరంటే ఉమర్ అబ్దుల్లా. రాజస్థాన్ ముఖ్యమంత్రి తీసుకుంటే భజన్ లాల్. ఎవరు సార్? భజన్ లాల్. రాజస్థాన్ పైనే పంజాబ్ ఉంది కాబట్టి ఎక్కడ బాతో స్టార్ట్ అయింది చీఫ్ మినిస్టర్ పేరు. పంజాబ్ రాజస్థాన్ పైనే ఉంది కాబట్టి అది కూడా బాతోటే స్టార్ట్ అవుతుంది. అంటే 2 ముఖ్యమంత్రులు ఈక్వల్ పేర్లతో కలిగి ఉన్నాయి. అంటే భజన్ లాల్. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్. ఇక్కడ భగవత్ వస్తుంది చూసుకోవాలి. భగవత్, ఇది భజన్, అది భగవత్. భజన్ లాల్ ఎవరు సార్? రాజస్థాన్ ముఖ్యమంత్రి. పంజాబ్ అనగానే భగవత్ అని గుర్తుపెట్టుకోవాలి. భగవంత్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే యోగి ఆదిత్యనాథ్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్. గవర్నర్ ఎవరంటే ఆనందబేన్ పటేల్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ అంటే ఉమర్ అబ్దుల్లా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫూ రియో అని గుర్తుపెట్టుకోవాలి. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగమ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. కాబట్టి జోసెఫ్ విజయ్ అనే వ్యక్తి 2026 మే 10న తమిళనాడు రాష్ట్రానికి 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రిమైనింగ్ ఆప్షన్లు అనేది రాంగ్ ఆన్సర్. గత ప్రీవియస్ పేపర్ని ఆధారంగా చేసుకుంటూ ఈ బిట్ అనేది మనం తయారు చేయడం జరిగింది. ఇది ఓండి సార్. ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివ్యూ చేసుకోవాలి. భారతదేశంలో ముఖ్యమంత్రుల యొక్క జాబితా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడే మాట్లాడాం, నారా చంద్రబాబు నాయుడు అని. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు. గుర్తుపెట్టుకో, పేమా ఖండు అని ఇప్పుడే చెప్పడం జరిగింది. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ. అదేవిధంగా తీసుకుంటే బీహార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బీహార్ ప్రధానం తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి తీసుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ బీహార్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు సార్ అడిగే అవకాశాలు ఉంటాయని అడిగితే, బీహార్ అనగానే నితీష్ కుమార్ గుర్తు రావాలి. నితీష్ కుమార్ ఎప్పుడైతే బీజేపీతో కలవడం జరిగిందో, ముఖ్యమంత్రి నుంచి బీజేపీలోకి వెళ్ళడం జరిగిందో, ఇక్కడ బీహార్ ముఖ్యమంత్రి ఎవరంటే చౌదరి అని గుర్తుపెట్టుకోండి. సామ్రాట్ చౌదరి మోస్ట్ ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా విష్ణుదేవ్ సాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో అడిగాడు. ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి రేఖా గుప్తా. మరి ఢిల్లీకి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు సార్ అడుగుతాడు. ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ న్యూఢిల్లీ. ఢిల్లీకి 4 మహిళలు మాత్రమే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఓకేనా. ఒకటి ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్, 2వ మహిళా ముఖ్యమంత్రి శీలా దీక్షిత్, 3వ మహిళా ముఖ్యమంత్రి అతిశి, 4వ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా బీజేపీ పార్టీ ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోవా గవర్నర్గా మన విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గారు ఉన్నారు, అశోక్ గజపతిరాజు గారు. అదేవిధంగా ప్రమోద్ సావంత్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి తెలిసిందే గుజరాత్లో ఇప్పటి నుంచే ఉన్న వ్యక్తి ఎవరంటే భూపేంద్ర పటేల్. చాలా చాలా ఇంపార్టెంట్. పటేల్స్ అనగానే గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ అంతా నువ్వు చదవక్కర్లేదు. హర్యానా తీసుకుంటే నయాబ్ సింగ్. హర్యానా అనగానే సింగ్స్ ఉంటారు సార్. పంజాబ్ అంటే ఇప్పుడే చెప్పాను. రాజస్థాన్ అనగానే రాజస్థాన్లోని భజన్ లాల్. పంజాబ్ పైన ఉంది, అక్కడ కూడా బాతో వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకో. ది మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ సుఖో, జమ్మూ కాశ్మీర్ ఇప్పుడే చెప్పిన ఉమర్ అబ్దుల్లా, జార్ఖండ్ హేమంత్ సోరెన్, డీకే శివకుమార్ ఎవరు రీసెంట్గా రావడం జరిగింది. శివకుమార్ సిద్ధారామయ్య ప్లేస్లో వచ్చారు. శివకుమార్ గారు. కేరళ చెప్పాను సతీష్ అని. అదేవిధంగా మధ్యప్రదేశ్ ఇప్పుడే చెప్పాను. మధ్యప్రదేశ్లో మా ఉంది, ఇక్కడ యా ఉంది కాబట్టి మోహన్ యాదవ్. ఒడిస్సా తీసుకుంటే మోహన్ చరణ్ అని మనం మాట్లాడడం జరిగింది. ఒడిస్సా అయితే మోహన్ చరణ్. మేఘాలయ ఇప్పుడే చెప్పాను కాన్రాడ్ సంగ్మాని. అదేవిధంగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మణిపూర్ ఎవరంటే ఇవన్నీ చదవక్కర్లేదు. ఖేమ్చంద్ సింగ్ అని చదవండి. ఖేమ్చంద్ సింగ్ మణిపూర్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడే చెప్పిన రంగస్వామి పుదుచ్చేరని. అదేవిధంగా తీసుకుంటే పంజాబ్ ముఖ్యమంత్రి కూడా పంజాబ్ అనగానే చెప్పాను. రాజస్థాన్ అనగానే భజన్ లాల్ శర్మ అన్నాను.
రాజస్థాన్ పైన పంజాబ్ ఉంటుంది కాబట్టి భగవంత్ సింగ్ మన్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ గుర్తుపెట్టుకోవాలి. సిక్కిం అయితే గుర్తుపెట్టుకోండి, గోలే సిక్కిం. తమిళనాడు ఇప్పుడే జోసెఫ్ విజయ్ ఇప్పుడే చెప్పాను. తెలంగాణ రేవంత్ రెడ్డి ఇప్పుడే చెప్పాను. త్రిపుర మాణిక్ సాహా, ఇది గుర్తుపెట్టుకోండి, త్రిపుర మాణిక్ సాహా. మిజోరం అనగానే వెరీ వెరీ ఇంపార్టెంట్, పియు లాల్దో హోమా. నాగాలాండ్ ఇప్పుడే మాట్లాడాను నిఫూరి అని, బట్ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ ఇప్పుడే చెప్పాను, యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందబెన్ పటేల్ అని. అదేవిధంగా తీసుకుంటే ఉత్తరాఖండ్లో పుష్కర్ సింగ్ ధామి. పశ్చిమ బెంగాల్ ఇప్పుడే చెప్పాను, సువేందు అధికారి. ఇది ఫస్ట్ ప్రశ్న. ఈ విధంగా చదివితే మనం ఒక బిట్ కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వదని మనం గమనించాలి. నెక్స్ట్ బిట్, రెండో బిట్ మనం పరిశీలిస్తే, భారతదేశంలో 100వ రామ్సర్ సైట్ను ఏ రాష్ట్రంలో గుర్తించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, 2026లోని సార్. 2026లో ఈ బిట్ చూసుకోవాలి. 2026 అన్నాను, ది మోస్ట్ ఇంపార్టెంట్. 2026లోని ప్రధానంగా భారతదేశంలోని 2026లోని ప్రధానంగా తీసుకుంటే భారతదేశంలోని 100వ రామ్సర్ సైట్ అన్నాడు. 100 రామ్సర్ సైట్ లొకేటెడ్ విత్ స్టేట్ ఇన్ ఇండియా, ఎక్కడ గుర్తించడం జరిగింది, ఏ ప్రదేశంలో గుర్తించడం జరిగిందని ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ బీహారు, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రామ్సర్ సైట్స్ అనగానే గుర్తు పెట్టుకోవాలి, చిత్తడ నేలలో అంటాం సార్. ఏవైనా జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉనికి కోల్పోకుండా జనరల్ తీసుకుంటే ఎక్కడ సార్ ఈ రామ్సర్ అనేది ఎక్కడ ఉంది అనేది ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ దేశంలో ఒక సిటే ఈ రామ్సర్ అగ్రిమెంట్ అనేది ఇరాన్లో జరిగింది. ఈ రామ్సర్ అగ్రిమెంట్ ఎప్పుడైతే జరిగిందో మన ఇండియా కూడా 1982లో సైన్ చేయడం జరిగింది. అలాగా ఇటువంటి రామ్సర్ సైట్స్ పక్షులు కావచ్చు, అనేక రకాల జీవరాశులు కావచ్చు, వాటి యొక్క ఉనికి కోల్పోకుండా ఉండాలని ఇటువంటి అగ్రిమెంట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రకాల జాతులు ఉన్నాయి కాబట్టి అటువంటి జీవ వైవిధ్యంలో ఉన్న జాతులు అనేవి అంతరించిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రొటెక్షన్ కల్పించాలి, గవర్నమెంట్ కూడా కల్పించాలి. అందుకే ఈ ఒప్పందం పైన భారతదేశం కూడా సైన్ చేసింది. ఈరోజు భారతదేశంలో 2026 జూలై నాటికి భారతదేశంలో 100వ రామ్సర్ సైట్ని ప్రకటించడం జరిగింది. మరి అటువంటి 100వ రామ్సర్ సైట్ ఏ రాష్ట్రంలో ప్రకటించారంటే బీహారు, మధ్యప్రదేశ్, అదేవిధంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ సార్ ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే 100వ రామ్సర్ సైట్ ప్రకటించారో ఉత్తరప్రదేశ్లో ఇంతవరకు 13 రామ్సర్ సైట్లు ప్రకటించినట్లని గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అడుగుతాడు, గుర్తుపెట్టుకుంటే తమిళనాడులో 20 ఉన్నాయి సార్. రెండో ప్లేస్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో 13 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. దీనితో పాటు ప్రధానంగా తీసుకుంటే ఈ రామ్సర్ సైట్స్ అనేవి బీహారు, అదేవిధంగా తీసుకుంటే ఒడిస్సా, అదేవిధంగా తీసుకుంటే పంజాబ్, ఈ 3 రాష్ట్రాల్లో 6 రామ్సర్ సైట్స్ ఉన్నాయని నువ్వు గమనించాలి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక రామ్సర్ సైట్ ఉంది, అది మీ అందరికీ తెలిసిందే, కొల్లేరు లేక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ది బిగ్గెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా సుందర్బాన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. అది లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా, దేశంలో పెద్ద రామ్సర్ సైటు. మరి అదేవిధంగా తీసుకుంటే ది స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఇండియా, దేశంలోని అది చిన్న రామ్సర్ సైట్ ఏది అడుగుతాడు గుర్తుపెట్టుకోవాలి, రేణుకా వెట్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్గా అంటే ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రామ్సర్ సైట్స్ ప్రధానంగా మనకి ఈ రామ్సర్ సైట్ని గుర్తించడం జరిగింది. దీన్ని డీటెయిల్గా మనం చెప్పుకోవాలంటే క్లాసులో దాదాపు 1 అవర్ పడుతుంది క్లాసు దీనిపైన. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇదే ప్రశ్న సార్, ఇవ్వండి సార్ రామ్సర్ సైట్స్. మనకి ఇవన్నీ కూడా మన క్లాస్ రూమ్లో డైలీ క్లాసుల్లోని మనం డిస్కషన్ చేస్తాం. ఈ 100 రామ్సర్ సైట్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది డైలీ క్లాస్లోని. ఎందుకంటే ఈరోజు 100వ రామ్సర్ సైట్ గుర్తించవచ్చు. వాడు ప్రశ్న ఎలా అడుగుతాడు సార్ అంటే 2026లోని భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్ని గుర్తించారంటే 4 గుర్తించారు 2026లోని. మరి ఆ 4 ఏంటి సార్ అడుగుతాడు. ఆ 4 ఏంటి సార్ అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న కోడ్ ఉంది చూడండి సార్. కోడ్ ఏంటి సార్ అంటే పద గిల్ దగ్గరకు గుర్తుపెట్టుకోవాలి. పద గిల్ దగ్గరకు జయ, ఇది కోడ్ సార్. ఇది 100 అనుకుంటే ఇది 99, ఇది 98, ఇది 97. 97వ రామ్సర్ సైట్ ఏంటి సార్ అంటే ఇండియాలో గుర్తించారు పాట్నా బర్డ్ శాంక్చురీ. ఈ పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రం అనేది ఇది ప్రధానంగా 97వ రామ్సర్ సైటు.
దీన్ని 2026లో గుర్తించారు. మరి పాట్నా ఇది ఎక్కడ ఉంది సార్, ఏ రాష్ట్రంలో ఉందంటే పాట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్. రెండోది ఏంటి సార్ అంటే చార్హి. ఈ చార్హి దాండ్ అనేది ప్రధానంగా ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది ప్రధానంగా దీన్ని గుర్తించడం జరిగింది 98వ రామ్సర్ సైట్ కింద. గిల్ అన్నాం కాబట్టి ఏ గిల్ సార్ అంటే శాఖా గీల్ అంటే గిల్ కాదు. ఈ శాఖా గీల్ అనేది ప్రధానంగా ఇది ఒక బర్డ్ సాంక్చురీ పక్షుల సంరక్షణ కేంద్రం. ఇది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది 99వ రామ్సర్ సైట్. అదేవిధంగా లాస్ట్ సార్ 100వ రామ్సర్ సైట్ ఉత్తరప్రదేశ్లో గుర్తించారు. దాని పేరే జయప్రకాశ్ నారాయణ బర్డ్ సాంక్చురీ. జయప్రకాశ్ నారాయణ పక్షుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అదే 100వ రామ్సర్ సైట్. భారతదేశంలో 2026లో 100వ రామ్సర్ సైట్ ఏ రాష్ట్రంలో గుర్తించారంటే ఉత్తరప్రదేశ్. దాని పేరే జయప్రకాశ్ నారాయణ పక్షుల సంరక్షణ కేంద్రం. కోడ్ ఏంటి సార్ అంటే పద గిల్ దగ్గరకు జయ. పా అంటే పాట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్, దా అంటే చార్హి దాండు గుజరాత్, గిల్ అంటే ఏ గిల్ సార్ అంటే శాఖా గీలు, జయ అంటే జయప్రకాశ్ నారాయణ. ఈ విధంగా డైలీ క్లాసుల్లో తీసుకుంటే ప్రతిదీ కూడా ఇండియాలోని సింగిల్ స్టేట్స్ అంటే ఒక్క రామ్సర్ సైట్ ఉన్న రాష్ట్రాలు ఎన్ని, ఏ రాష్ట్రాల్లో ఎలా రామ్సర్ ఏ విధంగా గుర్తించారు, ప్రతి రాష్ట్రంలో రామ్సర్ సైట్స్ అనేవి ఎలా గుర్తించడం జరిగింది, ఏ ప్రదేశాన్ని గుర్తించారు అనేవి డైలీ క్లాసుల్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇదిగోండి సార్ జయప్రకాశ్ నారాయణ రామ్సర్ సైట్. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశంలో 100వ రామ్సర్ సైటు. ఇటువంటి పక్షులు, ఇటువంటి జీవరాశులకు ఆవాసాన్ని కల్పించడము, ప్రొటెక్షన్ కల్పించడమే దీని యొక్క ప్రధాన విధిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా 100 రామ్సర్ సైట్స్, జయప్రకాశ్ నారాయణ బర్డ్ శాంక్చురీ గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇదిగోండి సార్, ఇక్కడ కూడా మనం మాట్లాడాం 2026లో 100వ రామ్సర్ సైట్. ఇండియా చూసుకోండి సార్ 100 రామ్సర్ సైట్స్. ఇండియాలోని 100 రామ్సర్ సైట్ జయప్రకాశ్ నారాయణ రామ్సర్ సైట్. తమిళనాడులోని ఎక్కువ రామ్సర్ సైట్స్ ఉన్నాయి. మనం అదే మాట్లాడాము. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రామ్సర్ సైట్స్ ఏంటంటే 20 అని చెప్పడం జరిగింది సార్. గుర్తుపెట్టుకోండి, ది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి చూడండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ వెట్లాండ్స్ ఎక్కడ ఉన్నాయి తమిళనాడు. ది లార్జెస్ట్ రామ్సర్ సైట్ చెప్పాను ఇప్పుడే సుందరబన్ అనేది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా దీని తర్వాత ఫస్ట్ రామ్సర్ సైట్ ఇండియాలో ఎక్కడ గుర్తించారంటే ఒడిశా రాష్ట్రంలో గుర్తించారు, చిలకా లేకు. అదేవిధంగా తీసుకుంటే కియోలా డియో రాజస్థాన్లో ఉంది. రెండు ఒకేసారి గుర్తించారు. కియోలా డియో అనేది నేషనల్ పార్కు. ఇది మనకి ప్రధానంగా రామ్సర్ సైట్స్. మూడవ క్వశ్చన్ ఒకసారి చూడండి సార్. థర్డ్ క్వశ్చన్, భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సూర్యకాంత్ వరుస క్రమంలో ఎన్నవ వ్యక్తి అన్నాడు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వరుస క్రమంలో ఎన్నో వ్యక్తి? 51వ వ్యక్తి, 52వ వ్యక్తి, 53వ వ్యక్తి, 54వ వ్యక్తి. భారతదేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సూర్యకాంత్ వరుస క్రమంలో ఎన్నో వ్యక్తి? ప్రజెంట్ భారతదేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు. అతను ప్రజెంట్ అయితే 51 కాదు, అదేవిధంగా 52 కాదు, 53వ వ్యక్తి అನ್ನು గమనించాలి. 54 కూడా రాంగ్ ఆన్సర్. ఆవిడ ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీలో రిపీట్ అవుతూనే ఉన్న గ్రూప్ డీలో అన్ని పేపర్లో తీసుకుంటే, ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు. ప్రజెంట్ భారతదేశంలో సుప్రీంకోర్టు కెపాసిటీ 2026 డేటా ప్రకారం తీసుకుంటే, కరెంట్ డేటా ప్రకారం సుప్రీంకోర్టు కెపాసిటీ 38, 37 + 1 అంటే ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుంటే 38. మరి భారత సుప్రీంకోర్టుకి 2027లోని వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు బాధ్యతలు చేపడుతుంది. ఆవిడ పేరే సార్ మీ అందరికీ తెలిసిందే, జస్టిస్ బివి నాగరత్నం. జస్టిస్ బివి నాగరత్నం ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఎలక్టెడ్ ఇండియన్ సుప్రీంకోర్ట్ ఇన్ 2027. తక్కువ రోజులు చేయడం జరుగుతుంది, ఒక 40 డేస్ బిలో. కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనరల్గా భారత్ సుప్రీంకోర్టులోని ప్రధానంగా తీసుకుంటే, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నుంచి ఇంతవరకు 11 మంది మహిళలే పనిచేశారు. ఇంకో కరెంట్ అఫైర్స్ పరంగా మాట్లాడుకుంటే, ప్రస్తుతం భారత సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళలు ఉన్నారు సార్ అంటే ఇద్దరే ఉన్నారు. ఈ 38 మందిలో 2 మహిళలు మాత్రం ఉన్నారు. అందులోని జస్టిస్ మోహని, అదేవిధంగా జస్టిస్ బివి నాగరత్నం అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలోని 2026లో రీసెంట్గా భారత సుప్రీంకోర్టుకి ఒక 5 ఎన్నికయ్యారు. మరి 5 ఎలక్ట్ అయ్యారు. మరి 5 ఎలక్ట్ అయితే 5 నియమించారు. ఆ నియమించినప్పుడు ఎప్పుడైతే నియమించారో అందులో ఒక లేడీ ఉంది. ఆ లేడీ పేరే మోహన.
ఆవిడతో పాటు ప్రజెంట్ బివి నాగరత్న ఇద్దరే ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎందుకంటే సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి అవ్వాలంటే జస్టిస్ ఫాతిమా బేబీ గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు ఉన్నారు సుప్రీంకోర్టులో. కెపాసిటీ 38, 37+1, ఎందుకంటే చీఫ్ జస్టిస్ కూడా ఇంక్లూడింగ్ కలపాలి కాబట్టి. అదేవిధంగా 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ ఇవన్నీ అడుగుతాడు. దానికి జనరల్గా మనకు ఒక కోడ్ ఉంది సార్. ఏంటి సార్ కోడ్ అంటే రాలేదు కన్నా గోవాకు సూర్య, రాలేదు కన్నా గోవాకు సూర్య, గోవాకి సూర్య, ఇది కోడ్ సార్. చాలా వరకు చెప్పుకోవచ్చు, అందరినీ చెప్పవచ్చు, కానీ రాలేదు కన్నా గోవాకి సూర్య అనేది కోడ్. ఏంటి సార్ కోడ్ అన్నామంటే రాలేదు కన్నా గోవాకు సూర్య, గోవాకు సూర్య, ఇది కోడ్. ఇప్పుడు 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సూర్య అంటే సూర్యకాంత్. మరి ఇప్పుడు 52వ వ్యక్తి ఎవరు సార్ అంటే గోవా అన్నాం కాబట్టి గవాయ్, బిఆర్ గవాయ్, భూషణ రామకృష్ణ గవాయ్. మరి 51వ వ్యక్తి ఎవరంటే కన్నా, ఏ కన్నా, సంజీవ్ కన్నా. మరి అదే విధంగా తీసుకుంటే దీని ముందు నెంబర్ ఎంత అంటే 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్, డివై చంద్రచూడ్. అదేవిధంగా 49వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే లలిత్, యుయు లలిత్, ఉదయ్ ఉమేష్ లలిత్. తర్వాత తీసుకుంటే 48వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే రమణ, ఎన్వి రమణ, నూతనపాటి వెంకట రమణ. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. రాలేదు కన్నా గోవాకు సూర్య, రాలేదు కన్నా గోవాకు సూర్య. ఓకేనా. 48, 49, 50, 51, 52, 53, 48, 49, 50, 51, 52, 53. ఓకేనా. రాలేదు కన్నా గోవాకు సూర్య. ఓకేనా. రా అంటే రమణ, లా అంటే లలిత్, దా అంటే ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్, కన్నా అంటే సంజీవ్ కన్నా, గోవా అంటే గవాయ్, ఏ గవాయ్, బిఆర్ గవాయ్, సూర్య అంటే సూర్యకాంత్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఏమీ ఉండదు, ఏ బిట్టారు పెట్టచ్చు. చూడండి సార్, ఇటీవలే 2026లో జనరల్ సుప్రీంకోర్టులో మొత్తం మహిళలు ఎంతమంది ఉన్నారంటే మహిళా న్యాయమూర్తులు 11 మంది చేశారు. 11 మందిలో ప్రజెంట్ లైవ్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే జస్టిస్ బివి నాగరత్నం. మరి అదేవిధంగా తీసుకుంటే జస్టిస్ మోహన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సార్? జస్టిస్ బివి నాగరత్నము, జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ మోహన. ఫస్ట్ వ్యక్తి ఎవరంటే ఫాతిమా బేబీ అని మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే వీళ్ళే సార్ ఇటీవల రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ప్రెసిడెంట్ అపాయింట్స్ 4 చీఫ్ జస్టిస్ అండ్ 1 సీనియర్ అడ్వకేట్ టు సుప్రీం కోర్ట్ టేకింగ్ వర్కింగ్ స్ట్రెంగ్త్ క్లోజర్ టు న్యూ. చూసుకుంటే ప్రధానంగా ఈ స్ట్రెంగ్త్ అనేది ఎంతకు పెరిగిందంటే 38 పెరిగిందంటున్నాడు. ఇక్కడ వెరీ ఇప్పుడే అవన్నీ మనం మాట్లాడిస్తాం. వాళ్ళ 5 పేర్లలో ఇదిగోండి సార్, లేడీ జస్టిస్ ఎవరంటే మోహన. అదేవిధంగా తీసుకుంటే సంజీవ్ సచిదేవ్. అదేవిధంగా తీసుకుంటే ఇదండి ఎవరు సార్ అంటే షేర్ చంద్రశేఖర్. అదేవిధంగా తీసుకుంటే షీల్ నాగు, అరుణపల్లి అండ్ మోహన. అదేవిధంగా షీల్ నాగు, చంద్రశేఖర్, అదేవిధంగా సంజయ్ సచిదేవ్. వీళ్ళు రీసెంట్గా అపాయింట్ అయ్యారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఈ క్రింది మౌలలో ఒకసారి గమనించండి. ఆర్బీఐ గురించి క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ క్రింది మౌలు, ఇది 4వ ప్రశ్న సార్. ఇది మనం ఎంతవరకు 3 ప్రశ్నలు డిస్కషన్ చేసాం. 4th క్వశ్చన్, ఈ క్రింది మౌలలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కాని వారు ఎవరు గుర్తించండి అన్నాడు. వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఆర్బీఐ ప్రెసిడెంట్ గవర్నర్ ఎవరు అడుగుతాడు. ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారు? 1935. ఆర్బీఐని ఎప్పుడు జాతీయకరణం చేశారు? 1949. హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. మరి ఇటువంటి ప్రెసిడెంట్ ఆర్బీఐకి 26వ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. మరి ప్రెసిడెంట్ డిప్యూటీ గవర్నర్ కాని వారిని గుర్తించండి. కాని వారిని, ఇది ఆర్బీఐకి ఎవరు సార్ డిప్యూటీ గవర్నర్ కాని వారు అడిగాడు. ఆప్షన్ ఏ తీసుకుంటే స్వామినాథన్ జానకీరామన్, ఆప్షన్ బి పూనం గుప్తా, ఆప్షన్ సి శిరీష్ చంద్ర ముర్ము, ఆప్షన్ డి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఇచ్చాడు. ఇక్కడ రైట్ ఆన్సర్ స్వామినాథన్ జానకీరామన్ రైట్ ఆన్సర్, పూనం గుప్తా రైట్ ఆన్సర్, శిరీష్ చంద్ర ముర్ము రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకు సార్ రాంగ్ ఆన్సర్ అంటే ఇతను నీతి ఆయోగ్లో ఒక మెంబర్. ఇతను నీతి ఆయోగ్, ఆర్బీఐలో కాదు, నీతి ఆయోగ్లో నెంబర్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ 3 ప్లస్ వీళ్ళతో మరొకరు ఉన్నారు, రోహిత్ జైన్. వీళ్ళ 4 ప్రెజెంట్ వీళ్ళు డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి ఆర్బీఐకి.
కాని వారు ఎవరు అడిగాడు, కాని వారిని గుర్తించండి అన్నాడు. ఆ కాని వారు ఎవరంటే బాలసుబ్రహ్మణ్యం. ఇక్కడ సార్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. స్వామినాథన్, జానకీరావు. అదేవిధంగా తీసుకుంటే ఏదంటే రోహిత్ జైన్, అక్కడ ఆప్షన్లు ఇవ్వలేదు. పూనం గుప్తా, అదేవిధంగా శిరీష్ చంద్ర ముర్ము. దీనికి కూడా చిన్న ₹1,00,00,000 గుర్తుపెట్టుకోవచ్చు సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామి రోహిత్తో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీనికి కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి సార్ అంటే దీనికి చిన్న కోడ్గా మనం ఆర్బీఐ గవర్నర్కి ఏంటి సార్ కోడ్ అంటే ఇక్కడ శిరీష రోహిత్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అందులో కోడ్ తయారు చేద్దాం. శిరీష చూడండి సార్, కోడు స్వామి పుణ్యమా, స్వామి పుణ్యమా, స్వామి పుణ్యమా శిరీష, శిరీష రోహిత్తో, రోహిత్ శర్మతో, లేకపోతే ఇది కోడ్ సార్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కోడ్ ఏంటి సార్ అంటే స్వామి పుణ్యమా శిరీష ఎవరితో ఉందంటే రోహిత్తో. స్వామి పుణ్యమా, స్వామి అంటే స్వామినాథన్ జానకి, స్వామి అంటే స్వామినాథన్ జానకిరామన్. పుణ్యమా అన్నాం కాబట్టి పూనం గుప్తా, పూనం గుప్తా. శిరీష్ అన్నాం కాబట్టి శిరీష్ చంద్ర ముర్ము. రోహిత్ అన్నాం కాబట్టి రోహిత్ జైన్. అలా గుర్తుపెట్టుకోండి, ఇది కోడ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామి పుణ్యమా శిరీష ఎవరితో ఉందంటే రోహిత్తో ఉంది, రోహిత్ శర్మ, రోహిత్ అది రోహిత్ శర్మ అంటాం, యాక్చువల్గా అంటే రోహిత్ జైన్ అది. అలా గుర్తుపెట్టుకోవాలి కోడింగ్లో. ఇది ప్రధానంగా మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడే డబుల్ ఎంటర్ అయిపోయింది ప్రశ్న, చాలా చాలా ఇంపార్టెంట్. క్రింద వాళ్ళలో కాని వారు ఎవరు, కాని వారు ఎవరంటే ఇప్పుడు చెప్పాను సార్, ఓకే, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం. నెక్స్ట్ ప్రశ్న మనం పరిశీలిస్తే దీని తర్వాత 2026 జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వే జోన్ తన కార్యకలాపాలను ప్రారంభించింది మరియు ఈ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే డివిజన్లను వరుస క్రమంలో గుర్తించండి అన్నాడు సార్. వెరీ 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 ఇంపార్టెంట్. అక్కడ వరుస క్రమంలో గుర్తించమన్నాడు. చాలా 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 ఇంపార్టెంట్. అయితే ఒకసారి పరిశీలిస్తే 2026 జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వే జోన్, ఇది భారతదేశంలో 18వ రైల్వే జోన్గా దీన్ని ప్రకటించారు. కాబట్టి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంగా ప్రకటించారు. మరి ఇది ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఈ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే డివిజన్లు వరుస క్రమంలో గుర్తించండి. ఆప్షన్ ఏ విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి. ఆప్షన్ బి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, మచిలీపట్నం. ఆప్షన్ సి విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు. ఆప్షన్ డి. ఇందులో విజయవాడ రైటే, విశాఖపట్నం రైటే, అదేవిధంగా తీసుకుంటే గుంటూరు రైటే, రాజమండ్రి లేదు కాబట్టి ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్ తీసుకుంటే విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, అదేవిధంగా రాజమండ్రి, మచిలీపట్నం రెండు ఉండవు, గుర్తుపెట్టుకోండి, ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ వన్ విజయవాడ ఉంది, నెల్లూరు ఉంది, నెల్లూరు తప్పు, రాజమండ్రి తప్పు, విశాఖపట్నం ఉంది, కానీ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అయితే ఆడు అడిగింది ఏంటి సార్ అంటే ఎన్ని డివిజన్లు, ఈ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే డివిజన్లు వరుస క్రమంలో గుర్తించండి. వరుస క్రమం అవసరం లేదు, ఎలాగైనా సరే 4 డివిజన్లు ఉన్నాయి. ఆ 4 డివిజన్లు ఏంటి సార్ అంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆ రైట్ ఆన్సరే విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నం, అదేవిధంగా గుంటూరు, అదేవిధంగా గుంతకల్లు ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అని గమనించాలి సార్. కాబట్టి భారతదేశానికి ప్రజెంట్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరంటే అశ్విని వైష్ణవ్. ప్రజెంట్ రైల్వే శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్. ప్రజెంట్ రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే సతీష్ కుమార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రైల్వే బోర్డు చైర్మన్ లేదా సీఈఓ అంటారు సతీష్ కుమార్ అని. భారతదేశానికి మొట్టమొదటి రైల్వే బోర్డు సీఈఓ ఎవరంటే ఈ రైల్వే బోర్డు ప్రజెంట్ రైల్వే బోర్డు సీఈఓ ఎవరంటే సతీష్ కుమార్. ప్రజెంట్ రైల్వే మినిస్టర్ ఎవరంటే అశ్విని వైష్ణవ్. రైల్వే బోర్డు సీఈఓ సతీష్ కుమార్ అన్న. భారతదేశానికి ప్రధానంగా ఒక రైల్వే బోర్డు సీఈఓగా ఎన్నికైన తొలి మహిళ ఎవరు అడుగుతాడు, జయవర్మ సిన్హా. ఈ 3 బిట్లు ఇంపార్టెంట్. ప్రజెంట్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రజెంట్ రైల్వే బోర్డు సీఈఓ సతీష్ కుమార్, రైల్వే బోర్డు సీఈఓ లేదా చైర్మన్గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ ఎవరంటే జయవర్మ సిన్హా అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సార్ ఈ క్వశ్చన్ మళ్ళీ మనకి అగైన్ రిపీట్ అయింది. 5వ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ తీసుకుని నెక్స్ట్ 6వ క్వశ్చన్ సార్. ఇది భారతదేశంలో ప్రస్తుతం 2026 డేటా ప్రకారం 107 జాతీయ పార్కులు, జాతీయ ఉద్యానవనాలు అంటే నేషనల్ పార్క్స్ అండి కలవు.
అయితే 107వ జాతీయ ఉద్యానవనము ఎప్పుడు ప్రకటించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. 107వ జాతీయ పార్కును ఎప్పుడు ప్రకటించారంట? 2026 డేటా ప్రకారం. ఈ డేటా ప్రకారం తీసుకుంటే ప్రస్తుతం భారతదేశంలో 107 జాతీయ పార్కులు ఉన్నాయట. మరి 107వ జాతీయ పార్కును లేదా జాతీయ ఉద్యానవనమును ఎప్పుడు ప్రకటించారని అడిగాడు. ఆప్షన్లో 2025 మార్చి 24, 2025 మార్చి ఏప్రిల్ 24, 2025 మే 24, 2025 జూన్ 24 ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ సార్ ఇది. మార్చి 24 తప్పు, మే 24 తప్పు, జూన్ 24 తప్పు. రైట్ ఆన్సర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2025 ఏప్రిల్ 24 రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా 107వ జాతీయ పార్కే ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న సిమ్లీపాల్ని గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న సిమ్లీపాల్ ఇది ప్రధానంగా భారతదేశంలోని 107వ జాతీయ పార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. సిమ్లీపాల్ ఇది ఒడిస్సా రాష్ట్రంలో కలదు. 107వ జాతీయ పార్కు 2025 ఏప్రిల్ 24 ప్రకటించారు. ఏప్రిల్ 24 యొక్క ఇంపార్టెన్స్ పంచాయతీరాజ్ డేగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్ మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలోని ప్రస్తుతం 2026 డేటా ప్రకారం ఇప్పుడు చెప్పింది సార్, డబుల్ ఎంటర్ అయింది. దావరా క్వశ్చన్ అదే. 107 జాతీయ పార్కులు 107 జాతీయ పార్కును ఎప్పుడు ప్రకటించారంటే ఇది ఆన్సర్ ఆప్షన్ బి ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి హైడ్రోజన్ రైలును 2026 జూలై 17న హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు. ప్రారంభించిన వ్యక్తి ఎవరు అన్నాడు సార్. చాలా 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 ఇంపార్టెంట్. రీసెంట్గా భారతదేశంలో మొదటి హైడ్రోజన్ రైలును 2026 జూలై 17న హర్యానా రాష్ట్రంలో ప్రారంభించిన వ్యక్తి ఎవరు అడిగాడు. అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, అమిత్ షా, నరేంద్ర మోడీ ఇచ్చాడు. అశ్విని వైష్ణవ్ అనేది భారతదేశానికి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు, కానీ ఇతను ప్రారంభించలేదు. ఇది రాంగ్ ఆన్సర్. నిర్మలా సీతారామన్ ఫైనాన్షియల్ మినిస్టర్ సార్, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు, ఈవిడ కూడా ప్రారంభించలేదు. రాంగ్ ఆన్సర్. అమిత్ షా మీద తెలిసిందే హోమ్ మినిస్టర్, ఈయన కూడా ప్రారంభించలేదు. ప్రారంభించింది రైట్ ఆన్సర్ నరేంద్ర మోడీ గారు. హైడ్రోజన్ రైలు ప్రారంభించారు జూలై 15 గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ సార్ అంటే హర్యానా రాష్ట్రంలో జింద్ అనే ప్రాంతంలో ప్రారంభించారు. ది మోస్ట్ ఇంపార్టెంట్. విజువల్గా ఒకసారి మనం చూడండి సార్. ఇదిగోండి సార్, నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు హర్యానాలో జింద్. ఇదిగోండి సార్, జింద్ అనే రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఆ జింద్ నుంచి సోనీవద్దు, ఈ సోనీపత్ అంటారు. జింద్ నుంచి సోనీపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించడం జరిగిందని మన విజువల్గా ఈ ప్రశ్నకి ఈ ఆన్సర్ ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఉత్తర రైల్వే పరిధిలో ఉన్న జింద్ సోనీపత్ సెక్షన్లో ఈ రైలు నడుస్తుందని గమనించాలి. జనరల్గా 89 కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్ ఈ రెండింటి మధ్య, జిందును సోనీపత్. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తీసుకుంటే 12 స్టేషన్లో ఆగుతుంది. 10 కోచ్లతో నడిచే ఈ రైళ్లను గమనించాలి. ప్రపంచంలో అత్యంత పొడవైన శక్తివంతమైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైలులో ఒకటిగా నిలిచింది. గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి 2600 మంది ప్రయాణించవచ్చని మనకి డేటాలోని చెప్పడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకగా ఆవిష్కరించిన స్త్రీ పురుషుల మస్కట్టులు పేర్లు ఏవి అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే 2026లో మొదటి దఫా సెన్సస్ స్టార్ట్ అయ్యింది. ఇంకా 2027లో కూడా కొంతవరకు సెన్సస్ డేటాను కలెక్ట్ చేస్తూ రిపోర్ట్ ఇవ్వడం జరుగుద్ది. ఎందుకంటే భారతదేశంలో జనాభా అనేది 2027 నాటికి 147 పాయింట్ సంథింగ్ అంచనా వేస్తున్నారు. 147 కోట్లు దాటి ఉండొచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఎందుకంటే 2027వ జనాభా లెక్కలు అనేవి ఎన్నో జనాభా లెక్కలు అడుగుతాడు. 16వ జనాభా లెక్కలు. వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ డేటా. అదేవిధంగా తీసుకుంటే 2027 జనాభా లెక్కలు 16వ జనాభా లెక్కలు అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వాతంత్ర్యం అనంతరం ప్రస్తుత జనాభా లెక్కలు ఎన్నో జనాభా లెక్కలు అంటే 8వ జనాభా లెక్కలు. స్వాతంత్ర్యం అనంతరం అయితే 8వ జనాభా లెక్కలు. 2027 జనాభా లెక్కలు అయితే ఎన్నో జనాభా లెక్కలు అంటే 16వ జనాభా లెక్కలు గమనించారు. జనరల్గా 1872లో లార్డ్ మేయో కాలంలో అనధికారికంగా జనాభా లెక్కలు ప్రారంభమయ్యాయి. 1881లో ప్రధానంగా అఫీషియల్గా లార్డ్ రిప్పన్ కాలంలో ప్రారంభమయ్యాయి. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు. 2027వ జనాభా లెక్కలు ఎన్నివది అంటే 16వది.
రెండు స్వతంత్ర అనంతరం ప్రస్తుత జనాభా లెక్కలు ఎన్నోదంటే 8వ జనాభా లెక్కలు. ఈ 2027వ జనాభా లెక్కలకి బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలంటే సాహిత్యక శిల్పి సుదర్శన పట్నాయక్ అని గమనించాలి. మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి సార్ ఒకసారి పరిశీలించండి సార్. కేంద్ర ప్రభుత్వం చేపట్టినున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకగా ఆవిష్కరించిన స్త్రీ పురుషుల మస్కట్టలో పేర్లు ఏవి అన్నాడు. ప్రగతి వనిత తప్పు సార్. ప్రగతి వనిత అనేది ప్రగతి వికాస్, ప్రగతి ఉంది కానీ వనిత లేదు. ప్రగతి ఉంది కానీ ప్రగతి వికాస్, ప్రగతి వికాస్, ప్రగతి వికాస్ రెండు. ప్రగతి వికాస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. జగతి మిత్ర తప్పు ఆన్సర్ సార్. మిత్రా వికాస్ తప్పు ఆన్సరు. కాబట్టి ఇక్కడ ప్రగతి వికాస్, ప్రగతి అంటే అర్థం ఏంటి సార్ అంటే స్త్రీ, అదేవిధంగా వికాస్ అంటే అర్థం ఏంటి సార్ అంటే పురుషుడు అని అర్థం సార్. ప్రగతి అంటే స్త్రీ, వికాస్ అంటే పురుషుడు. కాబట్టి ఆవిష్కరించిన స్త్రీ పురుషుల మస్కట్ పేర్లు ప్రగతి వికాస్ అని గమనించాలి. నెక్స్ట్, దేశంలో అత్యంత వేగంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే మెట్రో రైలును 2026 ఫిబ్రవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ నుండి జెండా ఊపి ప్రారంభించారు. వెరీ మెట్రో ట్రైన్ అన్నాం. ఫాదర్ ఆఫ్ మెట్రో శ్రీధర్ అని ఎలాగంటామో మెట్రో రైలు అనేది ప్రధానంగా హైదరాబాద్ మెట్రో తీసుకుంటే హైదరాబాద్ మెట్రోలోకి ఎదురు నిజ్ అంటాం. కాబట్టి అలాగే ప్రధానంగా మెట్రో ఇటువంటి తొలి మెట్రో సిటీ ఏదంటే కోల్కత్తా అంటాం. జనరల్ తీసుకుంటే కోల్కత్తాలో అండర్ వాటర్ మెట్రోను కూడా నరేంద్ర మోడీ ప్రారంభించారు హుగ్లీ రివర్ కింద. అలాగా కాబట్టి 2026 ఫిబ్రవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి జెండా ఊపి ప్రారంభించారు సార్ అంటే ఆప్షన్ 1 ఇండోరు మధ్యప్రదేశ్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అహ్మదాబాదు గుజరాత్ ఈజ్ రాంగ్ ఆన్సర్. హైదరాబాదు తెలంగాణ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మేరట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మేరట్ నుంచి ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశము తన 250వ సంవత్సర స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకోవడం జరిగిందని ఇవ్వడం జరిగింది సార్, గుర్తుపెట్టుకోండి సార్. ఇటీవలే కాలంలో 250వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తి చేసుకున్న దేశం డైరెక్ట్ ఆన్సర్ అమెరికా. మిగతా ఆన్సర్లు అనేది రాంగ్ ఆన్సర్గా నువ్వు పరిగణించాలి. ఎందుకంటే అమెరికాకి స్వాతంత్రం 1776 జూలై 4న రావడం జరిగింది. అదేవిధంగా 2026 జూలై 4వ తారీఖు నాటికి అమెరికాకి స్వతంత్రం వచ్చి 250 ఏళ్ళు పూర్తయిందని నువ్వు గమనించాలి. 250లో 50 అనే పదం ఉంది కాబట్టి అమెరికా ఫ్లాగ్లోని 50 స్టార్స్ ఉంటాయంటే అమెరికాలోని రాష్ట్రాల సంఖ్య ఏంటంటే 50 అని పరిగణించాలి. అమెరికా 47వ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్, 46వ అధ్యక్షుడు ఎవరంటే జో బైడెన్, అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరంటే జార్జ్ వాషింగ్టన్ గుర్తుపెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం 4 సంవత్సరాలు. అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం పేరు వైట్ హౌస్ అని మనం పరిగణించాలి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్. ఇది ప్రధానంగా ఈరోజు మనం కంప్లీట్గా కరెంట్ అఫైర్స్లోని పూర్తి స్థాయిలో కూలంకుశంగా ఆర్ఆర్బి గ్రూప్ డికి ఏది అవసరమో ప్రతి అంశాన్ని కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ డేటాను బేస్ చేసుకుంటూ క్లాస్ చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.